రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం. అలాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము 10 38వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. దేవుడు తన మాటలు దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. తరల వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడైన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినములో మిమ్మల్ని పూజించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి మీరు చేసిన మీ అమూల్యమైన సహాయానికి స్తోత్రనాలు చెల్లిస్తున్నాం. KPHB కాలనీలో ఉన్న మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన జీవము కలిగిన దేవుని సంఘమును బట్టి మీకు స్తోత్రనాలు చెల్లిస్తున్నాం. సంఘము ద్వారా మీ పరిచర్యను ఫలభరితంగా జరిగిస్తున్నారు, అందుకే మిమ్మల్ని వందిస్తున్నాం. అయ్యా, ప్రత్యేకంగా ఈ దినం నేను కూడా మా ప్రియులతో కలిసి మిమ్మల్ని పూజించటానికి మీరు కృప చూపించారు. కొద్ది నిమిషాలు మీ స్వరాన్ని వినగోరి మీ సన్నిధిలో మేమున్నాం. మానవ స్వరం ఏ వ్యక్తికి మేలు కలిగించదు. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీరే మాతో సూటిగా మాట్లాడమని ముందున్న సమయాన్ని మీ కృప కలిగిన హస్తంలోకి అప్పగించుకుంటూ మాతో మాట్లాడుతున్న యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మనం 3 పత్రికలలో 3 వచన భాగాలు మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1:17, అలాగే గలతీలకు రాసిన పత్రిక 3:11, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 10:38. ఈ 3 భాగాలలో ఒకే వచనాన్ని మనం గమనిస్తున్నాం, ఒకే మాట మనం గమనిస్తున్నాం. ఏంటది? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యానికి ఆధారం ఏం చెప్పండి? విశ్వాసం. క్రైస్తవ్యానికి ఆధారం విశ్వాసం. విశ్వాసమే లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక హైందవులను అడిగితే, అయ్యా మీ దేవుడు ఏరంటే వాళ్ళ గుళ్ళోకి తీసుకెళ్లి ఒక విగ్రహాన్ని, అయ్యా ఇదిగో మా దేవుడు అని చూపిస్తారు. అవునా? ఇంకా ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ గుళ్ళో ఏదో ఒకటి ఉండి దాన్ని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. అదే మా దేవుడు అంటారు. ఇప్పుడు మన మందిరంలో ఏముంది చెప్పండి? ఏముంది? ఏమన్నా ఇమేజ్ ఏమన్నా ఉందా? ఏమి లేదు. లేకపోయినా ఇంత సైలెంట్గా ఇంత ఇదిగా ఉన్నామంటే ఏంటి తెలుసా? అదే విశ్వాసం. అర్థమైందా? ఇక్కడ ఏమి లేదు కానీ దేవుడు ఉన్నాడని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దాన్ని ఏమంటారు? విశ్వాసం. అర్థమైందా? అంటే విశ్వాసము అనేది క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము అనేది క్రైస్తవ్యానికి ప్రాథమికమైన మెట్టు. కాబట్టి విశ్వాసము మనల్ని మన జీవితాల్లో అనేక పరిస్థితుల్లో కూడా మనం తీసుకెళ్తుంది. ఈరోజు మన పాఠం ఏంటంటే ఆ 3 వచనాల్లో ఏముంది చెప్పండి? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అదే రోమీలకు రాసిన పత్రిక 1:17లో మరొకసారి చదవండి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని
వ్రాయబడిన ప్రకారం అన్నాడు. వ్రాయబడిన ప్రకారం అంటే అది ఎక్కడో వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది? రండి హబక్కూకు గ్రంథానికి రండి. హబక్కూకు గ్రంథం 2:4 ఆ మాట మనం గమనిస్తాం. హబక్కూకు గ్రంథం 2:4 ఎక్కడ వ్రాయబడింది? కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఇది ఇంకా బాగుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. మానవుడు బ్రతుకుతున్నాడు. మానవుడు బ్రతుకుతున్నాడు. దేన్ని బట్టి బ్రతుకుతున్నాడు చెప్పండి? విశ్వాసం. మానవుడు కాదు. సరే, మీరు బ్రతుకుతున్నారు, దేన్ని చూసుకొని బ్రతుకుతున్నారు? అయ్యో, ప్రాక్టికల్గా చెప్దాం. మనం మానవుడికి బ్రతకడానికి భరోసా ఏది లేకుండా మానవుడు ఏం చేయలేడు? బ్రతకలేడు. కొంతమంది అంటారు, ఏముందయ్యా నీకు ఉద్యోగం ఉంది, హాయిగా బ్రతుకుతున్నాం అంటారు. అంటే వాళ్ళ బ్రతుకుకు భరోసా ఏంటి? మరి ఉద్యోగం. ఏముందయ్యా మీకు 4 ఇళ్ళు అద్దె, హాయిగా మీరు బతికేస్తారు అంటే వాళ్ళ భరోసా ఏంటి? అర్థమైందా? వారికి ఉన్న మానవుడు తనకున్న ఆస్తి, తనకున్న ఉద్యోగం, తనకున్న వనరులను ఆధారం చేసుకుని మానవుడు ఏం చేస్తున్నాడు? బ్రతుకుతున్నాడు. మానవుడు బ్రతుకుకి భరోసానిస్తుంది ఈ లోకములో ఉన్న వనరులు. మీకు ఇంకొక ఉదాహరణ బైబిల్లోనే చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రండి లూకాసు వార్త 12వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక చిన్న వచనాన్ని నేను చూద్దాను. చూడండి 19వ వచనం చూడండి. నా ప్రాణముతో ప్రాణమా. చూడండి ఎన్ని సంవత్సరాలు అంటే, ఆ ధనవంతుడు ఆ సంవత్సరం బాగా పంట పండింది. వెళ్ళి ఆ చేనును చూడగానే, పంటను చూడగానే ఇప్పుడున్నవన్నీ చాలవు, కొత్తవి కడతాను అని ఇప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, నా ప్రాణమా అనేక సంవత్సరం అంటే ఎంతకాలం బతకాలనుకున్నాడు? ఎంతకాలం బతకాలనుకున్నాడు? మరి పెద్ద ప్రశ్నలు కాదు, చిన్న ప్రశ్నలే. మీరు సమాధానం చెప్తుంటే నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటాను, మనకు టైం లేదు కదా. అనేక సంవత్సరములు అంటే ఎంతకాలం బతకాలనుకున్నాడు? అనేక సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. అనేక సంవత్సరాలు బ్రతకగలను అనుకున్నాడు. అది అర్థమైందా? బ్రతకాలనుకోవడం వేరు, బ్రతకగలను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అనేక సంవత్సరాలు బ్రతకగలను. దేన్ని బట్టి? విస్తారమైన పంట. అంటే మానవుడికి తిండి, డబ్బు ఇవి ఉంటే నేనేం చేయొచ్చు? బ్రతకొచ్చు అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఒరి వెర్రోడా అన్నాడు. ఏమన్నాడు? ఒరి వెర్రోడా అన్నాడు. మానవునికున్న వనరులతో బతకాలనుకుంటున్నాడు. మానవుడి గురించి మనకు కాదు. ఈరోజు మనందరం దేవుని బిడ్డలం, విశ్వాసం. మరి మనం ఎలా బతుకుదాం చెప్పండి? ఇప్పుడు లోకం బ్రతుకుతుంది దేన్ని బట్టి? వనరులను బట్టి, ఉద్యోగాలను బట్టి, వారికి ఉన్న వాటిని బట్టి లోకం బ్రతుకుతుంది. లోకం బ్రతుకుకు భరోసాని అవి కలిగిస్తుంది. అలాగైతే ఒక విశ్వాసి బ్రతుకుకు భరోసానిచ్చేది ఏంటి చెప్పండి? విశ్వాసం. ఈరోజు మన పాఠం అదే. మనం విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఇంకా చెప్పాలంటే డబ్బుని భరోసాగా చేసుకొని బ్రతికినోడు డబ్బు లేకపోతే పిచ్చోడైపోతాడు. అవునా? పిచ్చోడైపోతాడు. కానీ డబ్బు కాదు, విశ్వాసంతో బ్రతకాలనుకున్నాడు. డబ్బున్నా డబ్బు లేకపోయినా హాయిగా బ్రతుకుతాడు. అర్థమైందా? అందాన్ని ప్రేమించే వాళ్ళు అందం పోతే ఇక వాళ్ళకి నెమ్మది ఉండదు. విశ్వాసంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎలాగున్నా బ్రతుకుతారు. ఎలాగున్నా బ్రతుకుతారు. కోవిడ్ టైంలో నేను ఒక న్యూస్ విన్నాను. అది వాట్సాప్లో కూడా బాగా ఒక ఫ్యామిలీ
కొవ్వూరు దగ్గర ఒక ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు చాలామంది, రిలేటివ్స్ చాలామంది ఉన్నారంట. ఎప్పుడు ఏ దేనికైనా అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారంట. ఆ బంధువులతో వాళ్ళకి ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారు. అయితే కోవిడ్ టైంలో ఆ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ ఇద్దరు, వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇక వాళ్ళ నాన్న చనిపోతే కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చి వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదంట, ఫోన్ కూడా చేయలేదంట. అప్పటి వరకు అందరితో కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉండలేక ఏం చేశారంటే, ముగ్గురు, తల్లి, కొడుకు, కూతురు, గోదావరి మీద రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అని ఉంటుంది, దాని మీదకి వెళ్ళి ముగ్గురు దూకి చచ్చిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాళ్ళు దేన్ని ఆధారం చేసుకొని బ్రతికారు? వాళ్ళు బంధువులు, సంబంధం, వీటిని ఆధారం చేసుకొని బ్రతికారు. కాబట్టి అది లేకపోతే వాళ్ళు ఏం చేయలేకపోయారు, బ్రతకలేకపోయారు. అర్థమైందా? ఈ లోకములో ఉన్న వాటిని మనం ఆధారం చేసుకొని బ్రతకడం మనం నేర్చుకుంటే, అవి లేనప్పుడు మనం ఏం చేయలేము, ఇక బ్రతకలేం. కానీ ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని గనక బ్రతకగలిగితే అన్ని పరిస్థితుల్లో ఏం చేయగలరు చెప్పండి? హాయిగా బ్రతకగలడు. విశ్వాసం ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో చట్నీ వేసుకొని తిన్నా కూడా మీకు దమ్ బిర్యానీ తిన్నంత తృప్తి కలిగించింది. ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోతే దమ్ బిర్యానీ పెట్టినా కూడా మంటగా తిన్నట్టుంది. అర్థమైందా? విశ్వాసం అన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేనప్పుడు, అన్ని పరిస్థితుల్లో నిన్ను సాఫీగా నీ జీవితం సాగేటట్లు చేసేదేంటి? చూడండి, చాలా మంది ఆత్మహత్యల కారణం ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి తక్కువ రాగానే తట్టుకోలేక ఏమైపోతున్నారు? ఆత్మహత్య. మానవ జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా వెళ్ళేది కాదు. మానవ జీవితం కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఈ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్ని పరిస్థితుల్లో నీ జీవితాన్ని సాఫీగా తీసుకెళ్లేదండి. తెలుసా? దేనికి, ప్రపంచంలో దేనికి సాధ్యం కాదు, ఒక్క విశ్వాసానికే సాధ్యమైంది. అందుకే ఈ 3 పత్రికలు రాసిన పౌలు విశ్వాసం మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును జీవించును రాశాడు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉందంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 20వ వచనం. సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఈ మాట గుర్తుపెట్టి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమును నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసమూలముగా. పౌలు అంటున్నాడు, అయ్యా విశ్వాస మూలంగా జీవించమని మీకు చెప్పాను. అసలు నేను బతుకుతున్నట్టు తెలుసా? విశ్వాసమే. నా జీవితాన్ని బ్రతికిస్తుంది విశ్వాసమే. నేను ఎంతో చదవరని, ఎన్నో కష్టాలు పడుతున్నా, కానీ ఎప్పుడు నేను నిరాశ పడలేదు. నిరాశ, నిస్పృహ నా జీవితంలో లేదు. కారణం ఏమిటంటే, నేను విశ్వాసమూలముగా జీవిస్తున్నాను. విశ్వాసమూలముగా జీవించేవాడు వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి కష్టంలో కూడా బ్రతకడం, అన్నీ ఉన్నప్పుడు బ్రతకడం పెద్ద గొప్ప విషయం కాదు. డబ్బులుండి, ఉద్యోగం ఉండి, అన్నీ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఇంకో మాట చెప్పమంటారా? అసలు అన్నీ ఉన్నా కూడా కొంతమంది సంతోషం ఉండదు. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, ఏమీ లేనప్పుడు కూడా నిన్ను సాధారణమైన స్థితిలో ఉంచగలిగింది విశ్వాసం. అందుకే మనం ఎలా బ్రతకడం నేర్చుకోవాలి చెప్పండి? ఎలా బ్రతకడం నేర్చుకోవాలి చెప్పండి? అది విశ్వాసము ద్వారా బ్రతకడం నేర్చుకోండి. డబ్బును బట్టి, ఉద్యోగాలను బట్టి, వీటిని బట్టి బ్రతకడం కాదు. ఎప్పుడు ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ ఎలాంటి ఏమి జరిగినా కూడా నీ జీవితంలో నువ్వు కృంగిపోకుండా, నలిగిపోకుండా సాఫీగా ఉండేటట్లు చేసేది
విశ్వాసం. సో వీటి గురించి మనం ఈ 3 వర్తమానాల్లో కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మొదటి వర్తమానంలో అసలుకి విశ్వాసం వలన బ్రతికే క్రమంలో మనం వేటి మీద విశ్వాసం ఉంచాలి? ఫస్ట్ మెసేజ్ మనం అది విందాం. విశ్వాసం ద్వారా బ్రతకాలనుకున్నాం కదా, మనం వేటి మీద మనం విశ్వాసం ఉంచాలి? మొదటి వర్తమానాన్ని విని మనం ముగించుకుందాం. వేటి మీద మనకు విశ్వాసం ఉండాలి? రండి చూద్దామండి. విశ్వాసం అనగానే మనకు ఒక ఆయన గుర్తొస్తాడు. ఎవరైనా? వెరీ గుడ్. ఎవరు గుర్తొస్తారు? అబ్రహాం. అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అంటాడు. అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది, చాలా గొప్పది. తన కుమారుణ్ణి బలి అర్పించే క్రమంలో అబ్రహాము ఎలా ఎల్లుంటాడు చెప్పండి బలి అర్పించడానికి? అంటే ఎలా అంటే సంతోషంతోనా, బాధతోనా, ఏడుస్తోనా, ఎలా ఎల్లుంటాడు? అసలు ఇవన్నీ కాదు. అసలుకి తన కుమారుని బలి అర్పించడం అనేది అది కష్టమైన పనా, సాధారణమైన పనా? కష్టమైన పని కదా. అంత కష్టమైన పని అబ్రహాము చాలా సులువుగా చేశాడు. ఏంటి? తన సొంత కుమారుని బలి ఇవ్వడం అనేది కష్టమైన పనే కదా. చాలా కష్టమైన పని, హృదయ విదారకమైన పని. అలాంటి పనిని కూడా చాలా సింపుల్గా చేశాడు. దేన్ని బట్టి చెప్పమంటారా? దేన్ని బట్టి? విశ్వాసం. అదే అబ్రహాము ఆ పని చేయడానికి అబ్రహాము దేని మీద విశ్వాసం ఉంచాడు? రండి మనం కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను. అలాగైతే అబ్రహాము విశ్వాసం ఉంచాడు. దేని మీద విశ్వాసం ఉంచాడు చెప్పండి? అక్కడ అన్నాడా? వెరీ గుడ్. వాగ్దానము మీద అబ్రహాంకి ఏముంది? విశ్వాసం. జాగ్రత్తగా ఉండండి. అంత కష్టమైన పని, తన సొంత కుమారుణ్ణి చేతులతో నరకడం అనేది చాలా కష్టమైన పని. అంత కష్టమైన పని కూడా సులువుగా చేసింది ఏంటి తెలుసా? విశ్వాసం. దేని మీద విశ్వాసం ఉంచాడంటే వాగ్దానము మీద విశ్వాసం ఉంచాడు. వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. చూడండి ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. ఆదికాండం 12వ అధ్యాయం వచనం 2 చూడండి. నిన్ను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చాలు. 2వ అధ్యాయంలో 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం అన్నాడు, అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఏమన్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నప్పుడు ఎంతమంది జనం ఉన్నారు అప్పుడు అబ్రహాంకి? ఒక్కళ్ళు కూడా లేరు. అప్పుడు చెప్పాడు ఏమని? గొప్ప జనం అన్నాడు. ఆ వాగ్దానాన్ని అట్లా పట్టుకున్నాడు. దేవుడు నాకేం చేశాడు? వాగ్దానం. మొట్టమొదటి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముతో పలికిన మొట్టమొదటి మాట వాగ్దానములో మొట్టమొదటి మాట ఏంటంటే నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. రండి తర్వాత 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. 13-16. మరియు ఇప్పుడు రెండోది అంటున్నాడు. మళ్ళా ఎంత చేస్తానంటున్నాడు? నీ సంతానాన్ని భూమి మీద ఉన్న రేణువులు. అప్పుడు ఎన్ని రేణువులు ఉన్నాయి అబ్రహాంకి? ఒక్క రేణువు కూడా లేదు. ఆ వాగ్దానం పట్టుకున్నాడు. గొప్ప జనం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఈ రేణువులు అన్నాడు. రండి 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 5వ వచనం చూడండి.
నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు. అప్పటికి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అబ్రహాంకి? ఒక్క నక్షత్రం లేదు. అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎలా ఉండేది అంటే నమ్మశక్యం కాదు. 12వ అధ్యాయంలో గొప్ప జనం అన్నాడు, అప్పుడు అసలు ఏమీ లేదు. సరే చెప్పాడు కాబట్టి చేస్తారు అనుకుంటే 13వ అధ్యాయానికి వస్తే రేణువులు అంత అన్నాడు, అప్పటికి ఒక్క రేణువు కూడా లేదు. ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చి అంటున్నాడు ఆకాశ నక్షత్రాలు అన్నాడు, అప్పటికి ఒక్క నక్షత్రం కూడా. అంటే దేవుని వాగ్దానాలు మనకి ఎలా ఉంటాయి అంటే నమ్మశక్యంగా ఉండవు. ఏంది చెబుతున్నాడు కానీ, అందుకే 15వ అధ్యాయం అంటాడు చూడండి. 15వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిన ఏమి అంటున్నాడు. అంటే వాగ్దానం చేశాడు కానీ ఏమీ లేదు. అయ్యా అన్నీ ఇచ్చావు కానీ నాకేమీ లేదు, నాకేమీ అంటే ఏది ఎన్ని ఇచ్చినా కూడా ఇది లేదు కదా అని ఫీల్ అవుతున్నాడు అనమాట. అంటే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవునికి ఆ వాగ్దానాన్ని ఒకసారి ఏం చేస్తున్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 17 మళ్ళా దేవుడు అన్నాడు, బాధపడబాకయ్యా, నువ్వు పైకి చూడు ఒకసారి అన్నాడు. పైకి చూస్తే నక్షత్రాలు కనపడ్డాయి. ఏం కనపడితే నక్షత్రాలు లెక్క పెట్టి అన్నాడు. 1, 2, 3 అయ్యా నేను లెక్క పెట్టలేను, అదిగో అంత జనాంగం అయింది అన్నాడు. అప్పటికి ఏమీ లేదు కానీ ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు, నమ్మాడు. ఇప్పుడు రండి 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయం 2 నుంచి మీరు 8 వరకు చదువుకోండి. మనకు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రస్తుతానికి నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరచెదనని అతనితో చెప్పాడు. చూడండి, అప్పుడు ఏమి సంతానం లేదు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాయి. ఎవరి గురించి? సంతానం గురించి. ఇప్పుడు రండి 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. 18వ అధ్యాయం 30వ వచనం. సరే 19వ అధ్యాయానికి రండి. అలా 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18 బలము గల గొప్ప జనం అన్నాడు. 10వ వచనం. మీదిటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు. చూడండి, సంతానము లేనప్పుడు సంతానమును గురించి వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలన్నీ తన మనసులో పెట్టుకున్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే 21వ అధ్యాయంలో నెరవేరింది. రండి 21వ అధ్యాయం మొదటి వచనం. వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్తి చెప్పండి. తాను చెప్పిన ప్రకారము ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. అలాగైతే వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి? చాలా సందర్భాల్లో మనకి వాగ్దానం, దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఆయన నిర్ణయ కాలంలో నెరవేరుస్తాడు. మనం అనుకున్నట్టు ఆయన నెరవేర్చడు. అయితే ఆ వాగ్దానం మీద అతనికి ఏముందంటే నమ్మకం ఉంది. వాగ్దానం మీద నమ్మకం ఉంది. ఇప్పుడు 21వ అధ్యాయంలో ఏం చేశాడు? ఎప్పుడు 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, ఎప్పుడు నెరవేర్చాడు? 21వ అధ్యాయం నెరవేర్చాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఏమనుకున్నాడు అబ్రహాం? ఏమనుకున్నాడు? అమ్మయ్య పానీలో ఎప్పుడప్పుడు నెరవేర్చాడని అనుకుంటే 22వ అధ్యాయంలో ఏమైంది చూడండి. 22వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి. 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువానను. అప్పుడైన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు అన్నాడు. అలాగైతే ఇప్పుడు చూడండి 21వ అధ్యాయంలో వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు 22వ అధ్యాయంలో ఏమంటున్నాడు?
ఆ కుమారుణ్ణి దహన బలి చేయమంటున్నాడు. దహన బలి చేయమంటున్నాడు. చూడండి, అది చాలా కష్టమైన పని. తన కుమారుని దహన బలిగా చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ సులువుగా ఎలా చేయగలిగిందో విశ్వాసం మీకు అక్కడ చెప్తాను. ఇప్పుడు అబ్రహాం ఏమైనా ఆలోచన చేశాడా? ఏం చేశాడు? ఏమైనా చేసి చూడండి అక్కడ. దేవుడు వెళ్ళమన్నాడు, వెంటనే ఏం చేశాడు? తెల్లవారుగానే అంటాడు. చూడండి అక్కడ వెంటనే మూడో వచనం తెల్లవారినప్పుడు అబ్రహాము అంటే అక్కడ అబ్రహాము దాని గురించి ఏమైనా కష్టపడినట్టు ఏమైనా ఉందా? బాధపడినట్టు, అమ్మో నాయనో ఏం చేయాలి, అక్కడ కొంచెం కూడా ఆలోచన చేసినట్టు లేదు. దేవుడు చెప్పాడు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వాగ్దానం మీద అతనికి ఏముంది? విశ్వాసం. ఏమని విశ్వాసం? అరే నాకు పిల్లలు లేనప్పుడు 12వ అధ్యాయం నాకేం చేశాడు? గొప్ప జనం అన్నాడు. 13వ అధ్యాయంలో రేణువులు అన్నాడు. 15వ అధ్యాయంలో నక్షత్రాలు అన్నాడు. 16వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో నాకు వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. ఎవరి గురించి? ఈ ఇస్సాకు గురించి. ఇప్పుడు ఈ ఇస్సాకు గనక దహన బలిగా చేయమన్నాడు కదా. ఇస్సాకు దహన బలి అయితే ఇక నా సంతానం ఏం కాదు. ఇస్సాకు దహన బలి చచ్చిపోయాడు అనుకో, ఏం కాదు. ఇసుక రేణువులు కావు, ఆకాశ నక్షత్రాలు కావు, గొప్ప జనము కాదు. దేవుడు నాకేం చెప్పాడు? గొప్ప జనం అన్నాడు. ఇప్పుడేం బలి ఇవ్వమన్నాడు. కాబట్టి ఇక్కడ ఏదో ఇష్టం లేదు. కాబట్టి నేను వెనకడుగు వేయడానికి వీలు. వాగ్దానం మీద అతనికి ఏముందంటే నమ్మకం, విశ్వాసం ఉంది. అనుకున్నాడు, నా బిడ్డకేమీ అది. ఎందుకని? చూడండి, మనం అలా ఆలోచిస్తామా? కానీ అబ్రహాముకి విశ్వాసం ఏం చేసిందంటే, అబ్రహాం బాధపడబాకయ్యా, ఏది 12వ అధ్యాయంలో నీకు పిలవగానే నీకేం చెప్పాడు దేవుడు? పిలవగానే ఏం చెప్పాడు? నీకు గొప్ప జనం అన్నాడు. ఇక్కడ ఇంకో సందేహం కూడా ఉంది. ఈ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు కదా, ఎవరు? ఇస్మాయిల్. ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. ఏమని? ఒకవేళ గొప్ప జనం అన్నాడు, ఇస్మాయిల్ ద్వారా ఇద్దామో అనుకునటానికి కూడా వీల్లేదు. ఎందుకని? రండి 21వ అధ్యాయానికి రండి. 21:12 వచనం చూడండి. అదిగో ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అన్నాడు. చూడండి ఎంత క్లియర్ గా ఉంటాయి దేవుడి వాగ్దానాలు. ఇప్పుడు గొప్ప జనం ఎవరి నుంచి రావాలి? ఆకాశ నక్షత్రాల సంతానం ఎవరి నుంచి రావాలి? ఇస్సాకు నుంచే రావాలి. ఇసుక రేణువులంత సంతానం ఎక్కడి నుంచి రావాలి? ఇస్సాకు నుంచే రావాలి. ఇప్పుడు ఇస్సాకు బలి అయిపోతే వాగ్దానం ఏమైపోయింది? నెరవేరదు. కానీ దేవుడు ఎలాంటి వాడు? వాగ్దానం చేస్తే ఖచ్చితంగా. ఇప్పుడు బాధపడుతున్న అబ్రహాముకి ఈ మాట, ఏ మాట? దేవుని వాగ్దానాలు నమ్మదగినవి, నా దేవుడు నమ్మదగిన వాడు అనే మాట, ఆయన వాగ్దానం మీద ఉన్న విశ్వాసం ఏం కాదు పదాన్ని ఏం చేసింది? ముందే తీసుకెళ్ళండి. ప్రభుత్వ పిల్లారా, మన జీవితంలో చాలా సందర్భాల్లో కష్టమైన పనులు సులువు చేసేది ఏంటో తెలుసా? ఏం చెప్పండి? విశ్వాసం. ఇది వాస్తవానికి కష్టమైన పనే కదా. ఆ కష్టమైన పని విశ్వాసం ఏం చేసింది? అబ్బాయి నీకు వాగ్దానం చేశాడు కదరా దేవుడు, కాబట్టి నువ్వేం బాధపడబాకు, నువ్వేం దిగులు పడబాకు, ఖచ్చితంగా నెరవేరుద్ది. నీ ఇస్సాకేమీ కాదు. ఎందుకని? ఇస్సాకు వలననైనదే నీ సంతానం అని చెప్పాడు. ఇస్సాకులో నుండి ఆకాశ నక్షత్రాలు రావాలి, ఇస్సాకులో నుండే ఇసుక రేణువులంత సంతానం రావాలి, కాబట్టి నువ్వేం బాధపడబాకని చెప్పేశాడు. సరే, ఆ మాట విని అబ్రహాం ఏం చేశాడు? ఒకటి, దేని మీద విశ్వాసం ఉంచాలి చెప్పండి? అంతే, మూడు వాటి మీద మనకు విశ్వాసం ఉండాలి. 3 చెప్పి చూస్తాం. ఒకటి, దేని మీద విశ్వాసం ఉండాలి? వాగ్దానం మీద విశ్వాసం. చాలా వాగ్దానాలు అంటే ఏంటి? జనవరి 1 తీసుకుంటా ఉంటారు కొంతమంది. అవి కాదు, బైబిల్లో ఉన్న ప్రతి వచనము ఏం చెప్పండి? వాగ్దానం. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించింది. దేవుని వాక్యం బ్రతికించింది. కొన్ని సందర్భాల్లో చూడండి, ఆ వాక్యాన్ని చదువుకోగానే చాలా నెమ్మది కలిగింది.
నేను 2017 సంవత్సరంలో మా అమ్మకి భయంకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం అంటే బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్, భయంకరమైన పరిస్థితి. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏమీ చేయలేమన్నారు గుంటూరులో. వాళ్ళు ఏమన్నారు, "ఈరోజు ఉదయం వెళ్ళినా సాయంత్రానికయ్యా మీ అమ్మకి ఇక్కడ కుదరదు, హైదరాబాద్ నిమ్స్‌కి వెళ్ళాలి మీరు. దానికి దాదాపు 3 డాక్టర్ల దగ్గరుండి దీన్ని చూడాలి" అని చెప్పారు. ఏమో అక్కడి దాకా వెళ్తుందో లేదో మేము కూడా చెప్పలేమన్నారు. మనసులో చాలా వేదన, తీరని బాధ. మా అమ్మకి ఆ విషయం తెలీదు, హాస్పిటల్‌లోనే ఉంది. ఇంకా ట్రైను చూస్తే శబరికి టికెట్స్ ఉంటే బుక్ చేసేసాం ఉదయానికి రావడానికి. ఇంకా అమ్మ బట్టలు, మా బట్టలు తీసుకోవడానికి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చేసి బట్టలు అన్నీ తీసుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడు ఉండే వాక్యమే అది. వాక్యాలు ఉంటాయి, ఎప్పుడు ఉండే ఒక వాక్యం ఉంది. నేను ప్రార్థన చేసుకొని మన బట్టలన్నీ సర్దుకొని మనసు దగ్గర ప్రార్థన చేసుకొని ఇట్లా చూస్తే ఎప్పుడుండే వచ్చింది, "ఐ విల్ గో బిఫోర్ యూ" అనే ఒక అంటే దర్శనం కాదు, ఇప్పుడు కూడా అదే, అక్కడ అదే ప్లేస్లో అదే ఉంటుంది ఆ వాక్యం. నేను లేచి చదవగానే "ఐ విల్ గో బిఫోర్ యూ" అని ఆ మాట నేను చాలాసార్లు చదివి ఉంటానేమో. ప్రార్థన చేసుకుని ఆ మాట చదవగానే అప్పుడే ఇక నేను నమ్మేసి ఏమనంటే, మా అమ్మకేమి నేను నమ్మేసే అప్పుడే. ఎంత క్రిటికల్ కండిషన్ అంటే బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ భయంకరంగా అనమాట. డాక్టర్స్ హైదరాబాద్ వెళ్ళిద్దు చెప్పలేమన్నారు. నేను సర్దుకోవడానికి వచ్చి ప్రార్థన చేసుకొని అటు చూడగానే "ఐ విల్ గో బిఫోర్ యూ" అనే మాట అసలుకి నా హృదయంలో ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, అప్పటి వరకు ఎంత ఏడ్చానో ఆ మాట చదివి ప్రభుని స్తుతించాను. ప్రభువా, మా అమ్మకి ఏం కాదు అనుకుంటా వచ్చాము. ఆ ఒక్క మాట నా మనసులో ఉంది. నాకంటే ముందు మా ప్రభు వెళ్ళాడు, మా అమ్మకి ఏం కాదనుకున్నాను. నిమ్స్కి వచ్చాము. దాదాపు 1 నెల రోజులు ఇక్కడ ఉన్నాము. నిమ్స్లో ఉండి వెళ్ళాము. మంచి ఆరోగ్యం. ఇప్పటికి మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. 2017లో జరిగింది ఇది. ఇప్పటికి మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొన్ని సందర్భాల్లో వాక్యం విలువ మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో క్యాలెండర్లో ఒక వాక్యం కూడా మనకి ఏమిచ్చింది తెలుసా? చాలా ధైర్యాన్ని ఇచ్చింది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను కూడా చేసే పని అయితే బాగా కన్ఫ్యూజన్గా, భయంగా ఉన్నప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతాను. అప్పుడు ఎప్పుడు చదివే వచనమైనా, ఎప్పుడు చదివే వాక్యాలైనా అప్పుడు నాకు ఎంతో నెమ్మదిస్తాయి. పిల్లలు, మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యంలో ఉన్న ప్రతిదీ వాగ్దానమే. అది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? బ్రతికించిద్ది. నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనుషులు మనకేం చేయలేకపోవచ్చు, కానీ ఇది జీవము కలిగిన దేవుని వాక్యం. ఇది జీవం, దీంట్లో జీవం ఉంది. ఇది ఒట్టి పేపర్లో కాదు, ఇది దీంట్లో జీవం ఉంది. ఈ వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? చాలా నెమ్మదిచ్చింది, చాలా నెమ్మది. మీరు కూడా ట్రై చేయండి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వాక్యం చదువుకోండి. ఎప్పుడూ చదివే వాక్యమైనా మీకు అదేం ఇచ్చింది? నెమ్మది. నెంబర్ 1, విశ్వాసం మూలంగా బ్రతికే క్రమములో దేని మీద మనం విశ్వాసం ఉంచాలి? వెరీ గుడ్. వాగ్దానము మీద మనకేం ఉండాలి? విశ్వాసం. వాగ్దానం అంటే ఏం చెప్పాను? మనం ఏదో లాటరీ లాగా తీసే కాదు, వాక్యమే. బైబిల్లో ఉన్న ప్రతి వచనము మన వాగ్దానం. దేవుడు మన కొరకు రాయించాడు. సరే, రెండవది దేని మీద విశ్వాసం ఉంచాలో మళ్ళా చదువుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాము వాగ్దానం మీద నమ్మాడు. ఏమని నమ్మాడు? నా బిడ్డకేమి కాదు, ఆల్టర్నేట్గా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అనుకున్నాడు. ఎందుకని? ఒకవేళ ఈ బిడ్డ చచ్చిపోతే వాగ్దానం ఏమైపోయింది? చచ్చిపోయినట్టు అయిపోయింది, వాగ్దానం నెరవేరదు. కాబట్టి నేను ముందుకు వెళ్తానికి వచ్చాడు. ఇప్పుడు రండి 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 నుంచి చదవండి. 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానముల సంతోషంతో అంగీకరించనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని. అంటే ఇది ఆ వాగ్దానాన్ని స్థిరపరచుకున్నాడు. ఏమని? దేవుడు నాకేం చేశాడు? ఇస్సాకు వలననేది నీ సంతానం అన్నాడు. కాబట్టి నా ఇస్సాకులో నుండి ఆకాశ నక్షత్రాల సంతానం రావాలనుకున్నాడు. ఇప్పుడు ముందుకెళ్ళిపోయాడు. అటు ఇటు గమనించాడు. ఏమి లేదు, ఆల్టర్నేట్గా ఏమి కనపడలా. వెళ్ళాడు అక్కడ దహన బలికి మొత్తం కట్టెని చక్కగా పెంచేశాడు. అయినా ఏమీ జరగల. ఏదో జరిగిద్దని వచ్చాడు, కానీ ఏమి కట్టెలు పెట్టేశాడు.
మనకు కూడా ఎలా ఉంటాయి అంటే దేవుని వాగ్దానాలు, దేవుడు కొన్నిసార్లు చివరి దాకా చూస్తూ ఉంటాడు. మనకి అంతసేపు మనం ఏం చేయలేము, అంతసేపు ఓపి పట్టలేము. మనకి ఎట్లా ఉండాలంటే అంత ఇన్స్టెంట్ అనమాట. చెప్పగానే రావాలి నా హోటల్ ఆర్డర్ ఇచ్చినట్టు అనమాట. చెప్పగానే మనం ముందుకు వచ్చినట్టయితే మనకు బాగుంటుంది, కానీ కొంచెం వెయిట్ కూడా చేయడం మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు అబ్రహాము మనసులో ఆ వాగ్దానాన్ని నమ్మేసి బలి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఏదో జరిగిద్దంటే ఏమి బలిపేటం కట్టేసేసాడు, కట్టెలు పెట్టాడంటే ఏమీ జరగల. ఏం చేయాలి ప్రభా, నువ్వు చెప్పేవు కదా, ఏం చేయమంటావు అని ఇప్పుడు అక్షరార్థంగా చెప్పేస్తే ఏమైపోయింది, వాగ్దానం పోయింది. కానీ అప్పుడు మళ్ళా విశ్వాసం మాట్లాడుతుంది. మళ్ళా అబ్రహాంతో ఏం చేస్తుంది, విశ్వాసం మాట్లాడుతుంది. ఏమని ఇప్పుడు రండి, ఏమని మాట్లాడుతుంది, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు. ఇప్పుడు ఇస్సాకుని కట్టేసాడు, దాని మీద పెట్టేసాడు. ఇక ఏ కత్తితో కట్ చేస్తే ఏమైపోయింది, చచ్చిపోతాడు. చచ్చిపోతే ఏమైపోయింది, వాగ్దానం నెరవేరదు. కానీ అప్పుడు మళ్ళా విశ్వాసం అబ్బా అబ్రహాము బాధపడబాగి, ఏసై అసలు దేవుడు ఏమనుకున్నావు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి. దేవుడి శక్తి ఎంత అనుకున్నావయ్యా. ఇప్పుడు కత్తి వేసుకొని నీ కుమారుడి మీద వేసామనుకో 2 ముక్కలు అవుతాయి. అంటే లేడా దేవుడు, అమ్మ బాబు ఆ విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. అదే అక్కడ విశ్వాసం. కత్తి తీసుకొని వేసావు, 8 ముక్కలు అవుతాయి, 2 ముక్కలు. దేవుడు అంటించలేడా, 10 ముక్కలు చేయి, అంటించలేడా. మాట్లాడుతుంది ఏంటి, మాట్లాడుతుంది విశ్వాసం. అదే కదా అక్కడ ఉంది. ఏమని మాట్లాడుతుంది విశ్వాసం, మృతులను సహితము లేపుటకు దేవుడు. అబ్రహాము బాధపడబాకు, నీ కుమారుడు 10 ముక్కలు కాదు 100 ముక్కలైనా నీ కుమారుడిని దేవుడు ఏం చేస్తాడు, నీ ముందు మృతులను సహితం. చచ్చిపోయాడని బాధపడబాకు, మృతులను సహితము లేపుటకు ఆయనకి ఏముంది, శక్తి. అలాగైతే రెండవది దేని మీద విశ్వాసం ఉంచాలి, ఒకటి వాగ్దానం, రెండవది దేవుని వెరీ గుడ్, దేవుని శక్తి మీద మనకి విశ్వాసం ఉండాలి. దేని మీద విశ్వాసం ఉండాలి, దేవుని. చాలా సందర్భాల్లో ఇది జరగదనిపించింది. దేన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనం ఏమనుకుంటాము, ఇది కష్టం లేరబ్బాయి, ఇది జరగదు అనుకుంటాం. నీకు అది సాధ్యం కాకపోవచ్చు, దేవునికి అసాధ్యమా. ఇంకో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదికాండంలో మీ తీబాకని అని చెప్పేసి టైం అయిపోతుంది. సారా వచ్చే సంవత్సరానికి నీకు సంతానం కలిగింది అంటే పక్కన చాటు నుండి నవ్వుకుంటుంది ఎవరు, శారమ్మ. అయిపోయింది, నాలో ఏముంది, నాకు ఆ శక్తి లేదు. దేవుడు ఆమె ఇప్పుడు కూడా అబద్ధం ఆడుతున్నాడు అనుకుంటున్నట్టు మాట్లాడుతుంది అనమాట. అనుకుంటుంది ఏంది, నాకు నా శరీరం ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం ఏమైపోయింది, నాకు సంతానం కలగాలంటే ఏముండాలి, స్త్రీ ధర్మం జరిగితేనే సంతానం. అంటే ఆమె సామర్థ్యం, ఆమె శక్తి ఏంటి, సంతానం కలగాలంటే స్త్రీ ధర్మం జరిగితేనే సంతానం జరిగింది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది కాబట్టి సంతానం అన్నాడు దేవుడు. యావమ్మా ఎందుకు అట్నవుతావు అంటే, స్త్రీ ధర్మం జరిగితేనే సంతానం పుట్టిద్దా, లేదు, నేనెవరిని, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదన్నమాట. అవును, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, అయిపోయిందన్న ఇక ఏమి లేదు, ఏ కష్టం అంట. నీ కష్టమయ్యా, నీ కష్టం దేవుడికి కష్టమా, నీకు అసాధ్యం దేవుడికి అసాధ్యమా. చాలా సందర్భాల్లో అప్పుడు దాకా విశ్వాసంగా ఉండి ఇక మనం ఏం చేస్తాము, అందుకే కదా పాపం అప్పుడు దాకా విశ్వాసంతో ఉన్నాం. ఏం చేసింది వెంటనే 16వ అధ్యాయం రాగానే ఈ దేవుడు చెప్పేళ్ళే కానీ నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అమ్మ హాగరు నువ్వన్న ఇల్లు అని ఏం చేసింది, హాగర్ను పంపించింది. చూడండి, కొన్ని సందర్భాల్లో మన సామర్థ్యాన్ని, మన శక్తి మీద విశ్వాసం ఉంచి దేవుని శక్తిని మనం తక్కువ చేస్తాం. దేవుని శక్తిని తక్కువ చేయొద్దు. నీ సామర్థ్యంతో దేవుని సామర్థ్యాన్ని ఏం చేయొద్దు, పోల్చొద్దు. మనకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. నీకు అసాధ్యమైంది దేవుడు కూడా చేయలేనంటే అట్ట. దేవుడు ఏదైనా చేయగలడు. ఇప్పుడు మనకి రెండవది దేని మీద మనకి నమ్మకం ఉండాలి, దేవుని శక్తి. ఒకటేంటి, వాగ్దానం మీద నమ్మకం, శక్తి, విశ్వాసం. రెండవది దేవుని
శక్తి మీద కూడా విశ్వాసం ఉండాలి. దేవుని శక్తి మీద. దేవుడు అనంతమైన శక్తి కలిగిన వాడు. అందుకే మీరు చదువుకోండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు ధోనిలో ఉన్నాడు, శిష్యులు కూడా ధోనిలో ఉన్నారు. సముద్రం మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన లేపుతున్నారు. ఏమని? మేము నశించిపోతున్నామయ్యా, మేము నశించిపోతున్నాం. అరే, జీవం కలిగిన దేవుని దగ్గర పెట్టుకుని వెళ్ళామంటున్నారు, నశించిపోతున్నాం. నిశ్చింతగా ఉండాల్సిన వాళ్ళు ఏమైపోతున్నారు? ఎందుకనంటే చెప్పమంటారా? యేసు ప్రభు అప్పుడు ఏం చేస్తున్నాడు? అది మనం నిద్రపోతే మనకేమీ తెలియదు కదా. చూడండి, మనం మన జ్ఞానంతో ఆలోచన చేస్తాం, వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞానంతో ఆలోచన చేశారు. మనకు నిద్రపోతే నిద్రపోయే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ వీళ్ళేమనుకున్నారు? నిద్రపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? దీనికేమి చూడండి, చాలా సందర్భాల్లో మన జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే చెత్తపడతాం. అర్థమైందా? వాళ్ళు మనం నిద్రపోతే మనకేం తెలియదు, దేవుడు నిద్రపోతే ఏం తెలియకుండా ఉండి దానికి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి బాధపడబాకండి. చాలా సందర్భాల్లో మన జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని పోల్చి దేవుని జ్ఞానాన్ని మనం ఎప్పుడు తక్కువగా, దేవుడు చేస్తానన్నాడు కాబట్టి చేస్తాడు అంతే, ఇక మొండిగా ఉండడమే అంతే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఒకటి వాగ్దానం మీద విశ్వాసం, రెండవది ఆయన వాగ్దానం చేసిన దేవుని మీద, దేవుని శక్తి మీద మనకేముండాలి? విశ్వాసం. ఆయన చేయగలడు అంతే, ఆయన చేయగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది, చేయగలడు. మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తా రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం దగ్గర చదవండి. 9 మీలో ఏ మనుష్యుడైన తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అందరికీ నిశ్చయముగా మంచి ఈవులు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అంటే దేవుడు తన మనస్సును తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, అబ్బాయి మీరు మీ పిల్లలు మిమ్మల్ని రొట్టె అడిగాడు అనుకో, మీరు ఏం చేస్తారు? బేకరీకి వెళ్ళి ఏం తీసుకొస్తారు? రొట్టె కాదు, మంచి రొట్టె తెస్తారు. ఎందుకంటే అడిగారు కదా, పిల్లలకి మనం ఏం తీసుకెళ్తాం? మంచిది, మంచి రొట్టె అంటాం. వేడివేడిగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది అని ఏం చేస్తాం చెప్పండి? మంచిది తీసుకొస్తాం. చేపను అడిగితే చేపల్లో కూడా మంచి చేప తీసుకొస్తాం, పావును మనం తీసుకురా అన్నాడు. మీరు చెడ్డోళ్ళు అయ్యుండి మీ పిల్లలకి ఏమిస్తున్నారు? మంచి ఇస్తున్నారు. మరి నేను చెడ్డోడినా మంచోడినా? యేసు ప్రభు అన్నాడు, నేను చెడ్డోడినా మంచోడినా? నేను మంచోడని మీకు అర్థమైతే అంతకంటే మంచి మీకు నేనేం చేస్తాను అంటే, నా మనస్సును మీరేం చేయండి? అర్థం చేసుకోండి అన్నాడు. ఆయన మనసును మనం ఏం చేయాలి? అర్థం చేసుకోండి. మీరు ఒక తండ్రి తన కుమారుడు ఏది అడిగితే అది ఇస్తున్నప్పుడు నేనెవరిని? పరలోకపు తండ్రి. అందుకే యేసు ప్రభు నీ శిష్యులు అడిగారు ఏమని? అయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా అన్నారు. యేసు ప్రభు ప్రారంభ ప్రార్థన ఏమన్నాడు? ఏమని సంబోధించమన్నాడు? పరలోకమందున్న అంటే నేనెవరిని? పరలోకంలో ఉన్న తండ్రి. భూలోకంలో ఉన్న మీ తండ్రియే చెడ్డోడే ఏమిస్తున్నాడు? మంచి ఇస్తుంటే, నేను పరలోకంలో ఉన్న తండ్రిని కదా, మరి నేను మీకేమిస్తాను? మంచి. అంటే నా మనస్సును మీరేం చేయండి? అర్థం చేసుకుని బాధపడబాకండి, దిగులు పడబాకండి, చెందపడబాకండి. ఏంది ఇంకా జరగలేదు, ఎప్పుడయ్యింది అని మీరేం చేయొద్దు, దిగులు పడద్దు. నా మనస్సును మీద మీరేముంచాలి? విశ్వాసం. 3 మాటలు చెప్పండి, అయిపోయింది. ఒకటి, దేని మీద విశ్వాసం ఉంచాలి? వాగ్దానం మీద విశ్వాసం. రెండవది, శక్తి మీద విశ్వాసం. మూడవది, అంతే. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును,
విశ్వాస మూలంగా మనం బ్రతకాలంటే ఒకటి, దేవుని వాగ్దానం మీద మనకేముండాలి? విశ్వాసం. రెండవది, దేవుని శక్తి మీద మనకి విశ్వాసం. మూడవది, దేవుని మనస్సు మీద మనకి. ఇప్పుడు ఎందుకంటే దేవుని మనసు మీద మనకి విశ్వాసం, కొంతమందికి ఇప్పుడు బాగా డబ్బులు ఉంటాయి కానీ ఇచ్చే మనసు ఉండదు. కొంతమందికి అసలు డబ్బు లేకపోయినా ఇచ్చే మనసు అప్పని తీసుకొస్తారు. ఇప్పుడు నాకు అవసరం అయింది అనుకో, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్తానా, ఇచ్చే మనసు ఉన్నవాడి దగ్గరికి వెళ్తానా? అర్థమైందా? మన దేవుడు శక్తివంతుడే, అదే సమయంలో ఆయన మనసు ఎలాంటిది? ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. ఒక తండ్రి తన కుమారుడు అడిగినప్పుడు ఏమిస్తాడో అంతకంటే మంచియే ఇస్తాడు. కాబట్టి మీరేం చేయొద్దు, దిగులు పడద్దు. మీరేం చేయొద్దు, దిగులు పడద్దు. ఆయన మన పరలోకమందున్న తండ్రి. మన అవసరాలు ఆయనకు తెలుసు, మన అవసరాలు ఆయనకు తెలుసు. తెలియకుండా నిద్రపోతున్నాడని నువ్వు దిగులు పడద్దు, జరగట్లేదని దిగులు పడద్దు. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉన్నాం. విశ్వాస మూలంగా బ్రతికే కాలంలో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు మాటలు అందరూ ఒకసారి చెప్పండి. ఒకటి, వేటి మీద విశ్వాసం? దేవుని వాగ్దానము మీద విశ్వాసం. రెండవది, దేవుని శక్తి మీద విశ్వాసం. మూడవది, దేవుని మనసు మీద విశ్వాసం ఉంచితే ఇక విశ్వాసం మూలంగా మనం ఏం చేయొచ్చు? బ్రతకచ్చు. డబ్బులున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా ఇది ఉంటే బ్రతకచ్చు. దేవుడు తన మాటలు దీవించుగాక. జీవాధిపతి జీవములు స్తోత్రాలు. వినబడిన మాటలు మా కొరకు దీవించు. మాతో మాట్లాడిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.